మొదటి తిమోతి 1:17 మనకేం కనిపిస్తోంది అని అంటే కనుక, అక్కడ సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములకు కలుగునుగాక అంటుంది. సకల యుగములకు రాజయి ఉండేది కేవలం దేవుడు మాత్రమే. కానీ అదే దేవుడు మీరు తీసుకున్నటువంటి వచనాల్లోనే క్రీస్తు అధిపతి, అభిషిక్తుడైన అధిపతి అని మీరే చెప్తున్నారు. సకల యుగములలో రాజయి దేవుడు మాత్రమే ఉంటే, మరి ఇప్పుడు ఈ యుగములో ఆయన స్థాపించే రాజ్యము అనే యుగములో రాజయి ఉండటకు పంపినటువంటి, మీరు చెప్తున్నట్లు ఆయన రాబోతున్నాడు అని చెప్పేటటువంటి క్రీస్తు అధిపతి అయిన రాజు ఏ విధంగా రాజు అవుతాడు? సకల యుగములలో దేవుడే రాజై ఉండాలి కదా. ఏ విధంగా క్రీస్తు రాజయ్యాడు? ఇది మరి ఆలోచించాల్సిన విషయం కదా. అలాగే మీరు చెప్పినటువంటి మిగిలిన అంశాల్లో కూడా మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో ఏం కనిపిస్తుంది ఇక్కడ అంటే, కొందరు ద్విపతి వచ్చాడు అని అనుకుని అక్కడ ఉన్నటువంటి పౌలు మరియు తనతో పాటు వచ్చినటువంటి వారిని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందుకు ఆయనకు అలాగే బర్నబాకు కాళ్ళు మొక్కి దండలేసి దండం పెట్టేసి మొత్తానికి ఏదో దేవుడు ద్విపతిలాగా పూజించాలి అని అనుకున్నారు. అందుకు సమాధానంగా ఏం చెప్తున్నారంటే, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపుకు తిరగవలనని మీకు సువార్త ప్రకటిస్తున్నాము అని అంటున్నాడు. సువార్త అని చెప్పినటువంటి మాటలు చాలా కన్వీనియంట్ గా మీరు మర్చిపోయారు. ఎందుకు అనంటే, సువార్తలలో ఉన్నటువంటి సారాంశం, ఉదాహరణకు యోహాను సువార్త 1వ అధ్యాయం, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆదియందు వాక్యము దేవుని వద్ద, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణుడిగా నివసించెను. ఇది కదా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అన్నటువంటి యేసుక్రీస్తును ప్రకటించే సువార్త చెప్పే క్రమంలో వారు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. ఈ చిన్న పాయింట్ కదా ఇది. దీన్ని మనం మిస్ అవటం ఏంటి అన్న విషయాన్ని కొంచెం బాధాకరంగా అయినప్పటికీ మీకు తెలియజేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాను. మత్తయి సువార్త 11 కూడా చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అక్కడ ఏముంది అని అంటే, ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమినికి ప్రభువా అని అంటున్నాడు. నీ జ్ఞానులకును వివేకులకు ఈ సంగతిని మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నా. ఇది ఒక కీర్తన గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి మాట. కీర్తన గ్రంథంలో నుంచి తీసుకున్నటువంటి ఆయన కోట్ చేస్తున్నటువంటి మాట. అయితే